నమస్కారం. మనందరి జీవితం ఒక నాటక రంగం లాంటిది. ఈ నాటకంలో ఎవరి పాత్ర ఏమిటో, ఎవరి మనసులో ఏముందో, పైకి కనిపించే నవ్వు వెనక ఎంత స్వార్థం దాగుందో కనిపెట్టడం చాలా కష్టం. ఒక మనిషి జీవితంలో ఆనందం, సంపద, హోదా, పలుకుబడి ఉన్నప్పుడు అతని చుట్టూ చేరే వాళ్ళ సంఖ్యకు లెక్కే ఉండదు. అబ్బో, వీళ్ళందరూ నా వాళ్ళే, నా కోసం ప్రాణం ఇస్తారు, నా కష్టసుఖాల్లో తోడుంటారు అని మనం చాలా అమాయకంగా మురిసిపోతుంటాం. కానీ విధి ఆడే ఈ నాటకంలో ఎప్పుడైతే ఒక చిన్న కష్టం వస్తుందో, ఎప్పుడైతే మన జేబు ఖాళీ అవుతుందో, లేదా మన జీవితంలో ఒక అనుకోని ఆపద ఎదురవుతుందో, అప్పుడే అసలు సిసలైన సినిమా మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ ముఖాలకు ఉన్న స్వార్థపు ముసుగులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. సమస్య వచ్చినప్పుడే మన మంచి కోరుకునే వారెవరో, మనల్ని కేవలం వాడుకునే వారెవరో స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ జీవిత సత్యం మీదే మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మనం ఒక నిజం తెలుసుకోవాలి. నవ్వుతూ పలకరించే ప్రతి పెదవి వెనుక నిజమైన ప్రేమ ఉండకపోవచ్చు. అవసరం కోసం దగ్గరయ్యేవాళ్ళు ఆ అవసరం తీరగానే ముఖం చాటేస్తారు. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు నీతో కలిసి విందులు చేసేవాళ్ళు కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆసరాగా నిలబడి నీ కన్నీళ్లు తుడవడానికి వచ్చినవాడే నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు బాబాయ్, మావయ్య, అన్న, తమ్ముడు, అది ఇది అంటూ ఎక్కడెక్కడి బంధువులంతా కూడా మన ఇంట్లో వాలిపోతారు. ప్రతి ఫంక్షన్లోనూ వాళ్ళే ముందుంటారు. నీ కారులో తిరుగుతారు, నీ డబ్బుతో ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్కసారి నీ వ్యాపారం దెబ్బతింటే, లేదా నీకు ఒక పెద్ద ఆర్థిక లేదా ఆరోగ్య సమస్య వస్తే, నీ ఫోన్ కాల్స్కు జవాబిచ్చేవారు కూడా కరువైపోతారు. నీడలాంటి వాళ్ళు చీకటి పడగానే మాయమైపోయినట్లు కష్టం రాగానే ఈ ముసుగు మనుషులంతా మాయమైపోతారు. అప్పుడు మిగిలేది భయంకరమైన ఒంటరితనం. ఆ ఒంటరితనంలోనే, ఆ బాధలోనే ఒక గొప్ప జీవిత పాఠం అనేది దాగుంది. కష్టం రావడం అనేది ఒక రకంగా మనకు మేలే చేస్తుంది. ఎందుకంటే ఆ కష్టం మన జీవితంలో ఉన్న చెత్తను ఊడ్చిపారేస్తుంది. పనికిమాలిన బంధాలను, మనల్ని వాడుకుని వదిలేసే స్వార్థపరులను మన జీవితం నుంచి దూరం చేసే బ్రహ్మాస్త్రమే సమస్య. ఒక సమస్య వచ్చినప్పుడు నీ వెనుక ఎంతమంది నిలబడ్డారు అన్నది ముఖ్యం కాదు. నిన్ను కింద పడకుండా ఎవరు పట్టుకున్నారు అన్నది ముఖ్యం. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ భుజం తట్టి నేనున్నారా, దేనికి భయపడకు అని చెప్పే ఒక్క మనిషి నీ జీవితంలో ఉంటే నువ్వు ఈ ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతుడివి అని గుర్తుంచుకోవాలి. ఎవరైతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చొద్దు. ఎందుకంటే వాళ్ళు నీ విజయానికి, నీ డబ్బుకు ఆకర్షితులయ్యారే తప్ప నీ వ్యక్తిత్వానికి కాదు. సమస్యలు అనేవి మనల్ని నాశనం చేయడానికి రావు, మనలో దాగి ఉన్న అసలైన శక్తిని బయటికి తీయడానికి వస్తాయి. ఒక విత్తనం మట్టిలో కలిసి చీకటిలో పోరాడితేనే మొలకగా మారుతుంది. అలాగే మనిషి కూడా కష్టాల కొలిమిలో పోరాడితేనే అసలైన బంగారంగా మారుతాడు. నిన్ను దూరం పెట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. వాళ్ళే నీకు ఒక రకంగా కనువిప్పు కలిగించారు. మోసపూరితమైన నవ్వుల కన్నా నిజాయితీతో కూడిన నిశ్శబ్దం ఎంతో గొప్పది. మీరు నిరాశలో ఉన్నప్పుడు మీలో మీరు ధైర్యం నింపుకోవడానికి ఈ మంచి మాటలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం ఎవరో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు మన కష్టకాలంలో ఈ ప్రపంచం ఏంటో, మనుషుల మనస్తత్వం ఏంటో మనకి తెలుస్తుంది. సమస్య అనేది ఒక జల్లెడ లాంటిది. అది నకిలీ సంబంధాలను తొలగించి అచ్చమైన, స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే నీ దగ్గర ఉంచుతుంది. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా వదిలేసి వెళ్తే ఏడవకు. నీ జీవిత ప్రయాణంలో పనికిరాని భారాన్ని తగ్గించడానికి ఆ దేవుడు చేసిన సర్దుబాటుగా భావించు. ఒక తలుపు మూసుకుంటే 100 తలుపులు తెరుచుకుంటాయి. నకిలీ మనుషులు దూరమైతేనే నీకు నీ మీద నమ్మకం 100 రెట్లు పెరుగుతుంది. ఈ మాటలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే అద్దం ముందు నిలబడండి. అందులో కనిపించే వ్యక్తినే మీ ప్రాణ స్నేహితుడిగా మార్చుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోండి. జీవితంలో ఎప్పుడూ ఎవరిపైన అతిగా ఆధారపడకండి. ఎందుకంటే వెలుతురులో మన వెంట ఉండే నీడ కూడా చీకటి పడగానే మనల్ని వదిలేస్తుంది. కానీ మనలో ఉన్న ధైర్యం, మన ఆత్మబలం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. పోయిన డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు, పోయిన పరువుని తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ ఈ క్రమంలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్న అనుభవం ఉంది చూశారు, అది మీకు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా నేర్పలేని ఒక గొప్ప పాఠం. కాబట్టి కష్టం వచ్చిందని, ఎవరూ సాయం చేయలేదని కృంగిపోకండి. జీవితంలో ఓటమి అనేది కేవలం ఒక కామ మాత్రమే, ఫుల్ స్టాప్ అయితే కాదు. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళకు నువ్వు ఏడుస్తూ సమాధానం చెప్పొద్దు. నువ్వు మళ్ళీ గెలిచి నిన్ను కించపరిచిన వాళ్ళ ముందే తలెత్తుకునే బతికేలా నీ సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించుకో. నీ విజయంతో వాళ్ళ చెంప చెల్లుమనిపించు. ఈ క్షణం నుంచి నీపై నువ్వు నమ్మకం ఉంచు. కొత్తగా అడుగులు వేయి. విజయం తథ్యం.
ఈ వీడియో కనుక మీ మనసుకు హత్తుకొని మీలో కొద్దిగా అయినా ధైర్యాన్ని నింపి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రస్తుతం మీరు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో, ఆ సమస్య నుంచి మీరు ఏ పాఠం నేర్చుకున్నారో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ మాటలు ఎవరికి అవసరమో వారికి వాట్సాప్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.